తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లఘుచర్లలో ఫార్మా విలేజ్ కోసం జారీ చేసిన భూసేకరణ ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. లఘుచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తమ గ్రామాల్లో ఫార్మాసిటీ వద్దు అంటూ భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని మొదటి నుంచి గిరిజన రైతు సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లఘుచర్ల ఘటన నేపథ్యంలో నమోదైన కేసుల్లో రెండింటిని హైకోర్టు కొట్టివేసింది. పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారంటూ హైకోర్టుకు నరేందర్ రెడ్డి వెళ్లగా విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిలో రెండింటిని కొట్టివేసింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్య క్రమం ఎంచుకోవాలని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ఏ దశలోనూ లబ్ధిదారులకు ఇబ్బంది కలగొద్దని, అదే సమయంలో శాఖాపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఇక ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తే అందుకు సైతం అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, రాష్ట్ర ప్రజలకు దక్కుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్లోని అల్గునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ తన పదవులను త్యాగం చేసి టీఆర్ఎస్ను స్థాపించి 14 ఏళ్లు రాజీలేని పోరాటం చేశారని కేటీఆర్ తెలిపారు. నాడు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో మరోసారి పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన 4 ఏళ్లు ప్రజల పక్షాన ఉద్యమిద్దామంటూ పిలుపునిచ్చారు. ఇదే కరీంనగర్లో రణనినాదం చేసి, సింహగర్జన చేసి తెలంగాణకు తిరిగి మలి దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, మీరు అవసరమైతే నేను కనుక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి, ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నకిలీ దీక్ష చేశారు అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాము మంత్రి పదవులకు రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించామని అన్నారు. దీక్షా దివస్ పేరుతో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటూ జోక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేయటం వల్లే తెలంగాణ వచ్చిందంటూ కేటీఆర్ చేస్తున్న ప్రచారం మరో పెద్ద జోక్ అన్నారు మంత్రి వెంకటరెడ్డి. ఆ రోజు నేను ఇదే చెప్పిన, నాకు 3 ఏళ్ల మంత్రి పదవి ఉండే, నేను కేసీఆర్ లాగా రాజీనామా చేసి మళ్ళీ మంత్రి కాలే, తెలంగాణ వస్తే మంత్రి పదవి తీసుకుంటా,
నాకు లేకపోతే మంత్రి అని చెప్పి మంత్రి పదవి వదిలిపెట్టి ఆమరణ నిరాదీక్ష చేసినా కానీ ఎప్పుడు ఈ దొంగ దీక్షలాగా పోస్టర్లు ఎప్పుడు వేసుకోను నేను. అది మన ధర్మం. మన పిల్లలు చచ్చిపోవద్దు, మనం కొట్లాడే నాయకులు గారా, మనం తెలంగాణ తేవాలి, మన పిల్లలు బతకాలి అని చెప్పి మనం తెలంగాణ తెస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే నా మెడ నరుక్కుంటా అని దొంగ మోసాలు చెప్పి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ కొడుకు బిడ్డ అల్లుడు ఒక 40-50 మంది లక్షల కోట్లు సంపాదించారు అని పేదవానికి ఏం ఒరిగింది లేదు. ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెంచుకొని ఇప్పుడు మామూలు పండుకొని పెద్దమర్చి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దానికి తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాగినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ ఎక్కించుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోన ప్రకాశ్ రావు నడితే మొత్తం చెప్తాడు, డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుంది. హాస్పిటల్లో ఉండి ఎవడో దీక్ష చేస్తాడు? ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సాధిస్తారా? వీళ్ళ కొడుకు అల్లుడు ఏమంటాడు, మా మామ మా నాయన సావు నోటు తలకాయ పెట్టేవాళ్ళు, సావు నోటు తలకాయ పెట్టిన హాస్పిటల్ దీక్ష చేస్తాడా? ఆయనతో తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు. గతంలో గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ఆయన తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని అన్నారు. ఆయన సెక్రటరీగా పనిచేసిన సమయంలోనే కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలే ఫిర్యాదు చేశారని కొండా సురేఖ తెలిపారు. ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయనను తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు. మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు. అదే ప్రవీణ్ కుమారు రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు తిరిగిండు. అది ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్యంతర వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అంటే దాని వెనకాల ఎవరున్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండో అప్పుడు అర్థమైంది. అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆరే ఇదంతా కూడా డ్రామా చేపించాడు అనేది. మరి కేసీఆర్నే తిట్టకుండా పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై అధికారులు అప్రమత్తమయ్యారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని హాస్టల్లో ఎంఆర్ఓ, ఎంఈఓ తనిఖీలు నిర్వహించారు. బియ్యం, కూరగాయలు, ఆహార పదార్థాల నాణ్యత పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తాజా కూరగాయలతో వంట చేయాలని సిబ్బందికి సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షతన జరిగిన ఫీజుల పోరు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోంది అంటూ ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ పథకాలకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఖబర్దార్, ఫీజుల రియంబర్స్మెంట్ పథకం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాము. రాష్ట్రంలో అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పి తెలుస్తున్నారు. ఇదే వైఖరి కొనసాగితే
రాష్ట్రం లోపల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రైతులు తిరుగుబాటు చేసారు, ఇక తిరుగుబాటు విద్యార్థుల నుంచి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం గత 1 year లోపల 1 లక్ష కోట్ల బడ్జెట్ వచ్చింది. ఏది పన్నుల రూపంలో 80,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క స్కీమ్ కొత్తది కట్టలేదు. కానీ ఎక్కడో ఈ డబ్బులన్నీ నడుపుతున్నాం. ఒక జీతాలు తప్ప వేరే ఏమి ఇవ్వలేదు. రుణ విముక్తి ఒకటి చేశారు. మిగతా పైసల మీద శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని మంత్రి నాదెండ్లతో కలిసి పవన్ పరిశీలించారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మొత్తం నెట్వర్క్ను బ్రేక్ డౌన్ చేస్తామన్నారు. కాకినాడ పోర్టులో సెక్యూరిటీ వైఫల్యం దేశ భద్రతకే ప్రమాదమన్న ఆయన పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామన్నారు. సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు. గోదాం దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి. పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ను కొనియాడుతూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ స్వార్థం తెలియని ప్రజానాయకుడు, అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే ఉంటుంది, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడు అంటూ ఎక్స్ వేదికగా నాగబాబు రాసుకొచ్చారు. ఢిల్లీ వెళ్ళింది కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటూ ట్వీట్ చేశారు. అలాంటి నాయకుడి కోసం తన లైఫ్ ఇవ్వటానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటాను అంటూ నాగబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. కూటమి పరిపాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోందన్నారు ఆయన. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సమావేశమైన జగన్ సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయబోతున్నట్టుగా చెప్పారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి
ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. కూడా గిరిజన ప్రాంతాల్లో డోలి మోతల నివారణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన హాస్టళ్లలోనూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. పార్వతీపురం జిల్లా పాచిపెంటలో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి కాలు కదిపి నాట్యం చేశారు. విశాఖ సమీపంలో మరోసారి డయేరియా విజృంభిస్తోంది. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్ తోటలో డయేరియా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా డయేరియా బారిన పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గడిచిన 5 రోజుల్లో 40 మంది డయేరియా బారిన పడ్డట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని పలువురు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరారు. గ్రామంలో మంచినీటి కుళాయిలో మురుగునీరు కలుస్తూ ఉండటం వల్లే డయేరియా ప్రబలుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతంలో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు పెను ప్రమాదం తప్పింది. పోలీసులే లక్ష్యంగా అమర్చిన 2 ఐఈడీ బాంబులను గుర్తించిన భద్రతా బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి. గంగలూరు ప్రాంతంలో ఫుట్పాత్పై రోడ్డుకు ఇరువైపులా డైరెక్షన్ బాంబుల్లా బీర్ బాటిళ్లను మావోయిస్టులు అమర్చారు. బీర్ సీసాల్లో కార్డెక్స్ స్ప్రింట్లర్ను ఉపయోగించడం ఇదే తొలిసారని పోలీసులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను ఏర్పడినట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగ్లాదేశ్లో హిందువులతో పాటు ఇతర మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మైనార్టీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదే అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇక అదానీ సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలపైన భారత విదేశాంగ శాఖ స్పందించింది. అది ప్రైవేట్ సంస్థలు, కొంతమంది వ్యక్తులతో పాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారం అంటూ రణ్ధీర్ తెలిపారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపైన ఐసీసీ సమావేశం జరుగుతున్న వేళ ఎంఏఏ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పినట్లుగానే టీమిండియా పాకిస్తాన్కు వెళ్లేది లేదంటూ స్పష్టం చేశారు రణ్ధీర్ జైస్వాల్. With the Bangladesh government, the threats and targeted attacks on Hindus and other minorities. Our position on the matter is very clear. The interim government must live up to its responsibility of protecting all minorities. We are concerned at the surge of extremist rhetoric, increasing incidents of violence and provocation. These developments cannot be dismissed only as media exaggerations. We once again call upon Bangladesh to take all steps for the protection of minorities. We see ISKCON as a globally well-regarded organization with a strong record of social service. As far as the question of the arrest of Sri Chinmoy Das is concerned, we had made a statement on that, and it is our expectation that cases against individuals, as far as they are concerned, these legal processes are underway, and we hope and we expect that these processes will be dealt
in a fair, just and transparent manner, ensuring full respect of their legal rights of these individuals and all those who are concerned. Indian cricket team participating in Pakistan, the BCCI has issued a statement, so I would refer you to the statement. They have said that there are security concerns there, and therefore it is unlikely the team will be there, going there. But please do refer to the statement issued by the Board of Cricket Control in India. As a legal matter involving private firms and individuals and the US Department of Justice, obviously there are established procedures and legal avenues in such cases which we believe would be followed, and the Government of India, so far we have not, to answer your question, we have not been informed in advance on the issue. We haven't had any conversation also on this particular matter with the US government. Any request by a foreign government for service of summons or arrest warrant is part of mutual legal assistance, but such requests are examined on merits. We have not received any request on this case from the US side. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. భండారా నుంచి గోండియాకు వెళ్తున్న ప్రయాణికుల బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 30 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైక్ను తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. బిజినెస్ అప్డేట్ చూస్తే భారీ నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఇవాళ అంతే రేంజ్లో పుంజుకొని భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎయిర్టెల్, రిలయన్స్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 పాయింట్ల వద్ద స్థిరపడగా, అటు నిఫ్టీ 216 పాయింట్ల లాభంతో 24,131 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శామ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శామ్ తండ్రి చనిపోయిన వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆంగ్లో ఇండియన్ అయిన జోసెఫ్ ప్రభు, నిన్నెట్ ప్రభు దంపతులకు సమంత జన్మించింది. చిన్ననాటి నుంచే తన తండ్రి కెరీర్లో ముఖ్య పాత్ర పోషించారని శామ్ ఎన్నోసార్లు చెప్పింది. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.